చంద్రబాబు నాయుడు గారికి మీద ఏదైతే కేసులు ఉన్నాయో అవన్నీ మాఫీ చేసేటట్టు లేకపోతే కొట్టేసేటట్టుగా ఏదో వ్యూహాలు చేస్తున్నారు, పన్నాగాలు చేస్తున్నారు అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. సాధ్యాలు ఉన్నాయా? అంటే అంటే ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 4-5 కేసులు చంద్రబాబు గారి పైన నమోదైనాయి. అది మద్యం, పాత మద్యం, అదేవిధంగా బహుశా శాండ్ రిలేటెడ్ ఒకటి, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్ ఒకటి, పుంగనూరులో పోలీసులకు సంబంధించిన కేసు ఒకటి, అన్నిటికన్నా మించి స్కిల్ డెవలప్మెంట్ కేసు, స్కిల్ కేసు. ఈ గత ప్రభుత్వం చంద్రబాబు గారి పైన పెట్టినటువంటి కేసులు. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్లో అనుకుంటాను వారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉండొచ్చారు. అది బెయిల్ ఉంది. ఇప్పుడు దానిపైన క్రాష్ పిటిషన్ వేస్తున్నాడు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసే కీలకంగా మారుతుంది. మిగతా అన్ని ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా అది ముందుకు వెళ్తా అనేది రెండో ప్రశ్న. స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏమవుతుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు గారు క్రాష్ పిటిషన్ వేశాడు. అంటే గవర్నర్ అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేసినారు. దీనికి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం మీన్స్ సిట్ ఏం చెప్పింది, గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఆ చట్టం ఎప్పుడు వచ్చిందంటే, ఆ చట్టం వచ్చిన తర్వాత నుంచి అది అమలు అవుతుంది.